गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో రోజు గుర్తుందమ్మా? సరే అమ్మా, సరే ఈ మధ్య రోజులు గుర్తు పెట్టుకోవట్లేదు మనం. 136. ఓ సభాష్. 136వ రోజు ప్రవచనం కేవలము రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. ఇవాళ కూడా రేపటి నుంచి కాళహస్తీశ్వర మహత్యం కూడా ఉంది. కాళహస్తీశ్వర మహత్యంలో తృతీయ ఆశ్వాసం కన్నప్ప చరిత్ర ప్రారంభం. కన్నప్ప నత్కీరుడి చరిత్ర ఇద్దరు రెండు వస్తాయి తృతీయ ఆశ్వాసం. కాబట్టి రోజున పాపం ఆ భరతుడు కౌసల్యాదేవి వాటి వాల్మీకి కౌసల్య అంతా కొంచెం నిష్ఠూరోక్తులు వాడి కానీ అలా వాడ. అప్పుడు ఆయన కొన్ని ప్రమాణాలు చేశారు. దాదాపు ఒక 40 ప్రమాణాలు చేశారు. అవి మనకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అంటే ఏ పనులు చెయ్యకూడదు, ఏ పనులు చేస్తే మనం నరకాలను కలుగుతాము. నేను కనుక రాముడు అడవికి వెళ్ళాలి అని అనుకుంటే అంటే అప్పుడు ఆవిడ, అయినా నీ మనసు తెలుసు నాయనా, కానీ రామవియోగం దుఃఖంలో నీతో నేను కొంచెం కఠినంగా మాట్లాడాను, ఏం అనుకోకుండా ఆయన అమ్మా నీ బాధ నాకు తెలుసమ్మా, ఇంకా నువ్వు చాలా తక్కువ అన్నావమ్మా, నన్ను అసలు నన్ను అనలేదు అని చెప్పా. అలాగే కైకేయికి అతనికి కూడా చాలా సంభాషణ చాలా విపులంగా ఉంటుంది. కైకేయి ఒక మాట అంటుంది, అవును మన జనవంశంలో రాజకుమారులు వనవాసం చేయడం కొత్త, అసమంజసుడు వెళ్ళదా అంటుంది. ఇప్పుడు ఆ మాట దానికి చాలా బాధ కలుగుతుంది. ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు మనం? అసమంజసుడికి రాముడికి పోలిక. ఈ ఇనవంశంలో రాముడికి కొన్ని తరాల పూర్వం ఒక రాజు ఉండేవాడు, వాడి పేరు అసమంజసుడు. వాడు ఏం చేస్తుండేవాడు, రాజు కొడుకు మిగతా పిల్లలతో ఆడుకుందాం అని తీసుకెళ్ళి, వాడికి ఈతొచ్చు బాగా, సరయు నది మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళు ముంచేస్తుంది. వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళు ముంచేసి వాడు పోయిన తర్వాత వీడు వచ్చి మొత్తానికి అది రాజు వరకు వెళ్ళింది. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష వనవాస శిక్ష వేశారు. ఎవరికి? అసమంజసుడు. రాజు అసమంజసుడు తండ్రి. చూసారా తండ్రి కొడుకు ఎలాంటి శిక్ష వేశారు? అటువంటి అసమంజసుడికి శ్రీరామచంద్రుడికి పోలిక అమ్మా. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు దాన్ని అంటాడు. అలాగే భరతుడు కైకేయికి ఒక కథ చెప్తాడు. అక్కడ ఒకానొక సందర్భంలో పైన ఉన్నటువంటి కామధేను ఇంద్రుడితో కలిసి వెళ్తోంది. అక్కడ ఉన్నటువంటి కామధేను కళ్ళమని నీళ్లు పెట్టుకుంది. ఏంటమ్మా ఎందుకు కళ్ళమని నీళ్లు పెట్టుకున్నావు, ఏమైంది, నీకు బాధ ఏం కలిగిందంటే అదిగో కిందకి చూడండి. కింద ఏం చేస్తున్నాడు, ఒక రైతు
లేదా ఎవరో ఒకడు ఒక ఎద్దు అది తొందరగా నడవట్లేదని దాన్ని చరణాకోలు పెట్టి కొడుతున్నాడు. నా బిడ్డను చూడండి ఎలా కొట్టి. దానికి కామధేను సంతానమే కదా. ఏవి ఇక్కడ మన ప్రస్తుతం భూలోకంలో ఉన్న ఇన్ని లక్షల కోట్ల గోవులు, ఆ గోవుల యొక్క సంతానమే కదా ఈ ఎద్దు. కామధేను డైరెక్ట్ సంతానం కాదు అది. కామధేను బిడ్డల 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 బిడ్డ. అయినా తన బిడ్డకి బాధ కలిగిందని కామధేను బాధపడుతుందమ్మా. మరి మా పెద్ద తల్లి కౌసల్యకి ఒక్కడే కొడుకమ్మా. వాడిని కాస్త ఆయన్ని కాస్త నువ్వు అడవికి పంపించేసావు తల్లి. మరి కౌసల్య ఎంత బాధపడుతుందో ఆలోచించావు. ఇన్ని వేల మంది కొడుకులు ఉన్నటువంటి కామధేను వేలేంటి లక్షల్లో కోట్లల్లో కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు కొడుకులు, ఆ కొడుకులు కొడుకులు, ఇలా ఎన్నో తరాలున్నాయి. అందులో ఒక్కటి బాధపడుతుంటే ఆ తల్లి బాధపడింది. మరి ఉన్నదే ఒక్క కొడుకు, ఆయన్ను అడగు పంపించేశాడు. ఏం తల్లి అమ్మ. కౌశల్యని గురించినప్పుడు ఆలోచన. రెండోది రామచరితమానసం అంటే ఈయన భక్తుడు. అంటే ఈయనకి కొంచెం మందర మీద తన ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడికి ఇన్ని కష్టాలు కల్పించింది అన్న ఆవేశంతో రాసి ఉండి ఉండవచ్చు. అది శత్రుఘ్నుడు ఆవిడ పళ్ళు ఊడేట్టు, పూని విరిగేటట్టు, నడుం పగిలేటట్టు, తల పగిలేటట్టు కొట్టలేదు, తన్నలేదు. ఎందుకంటే ఆయన రామచంద్రుడి తమ్ముడు. సహస్రసో అపరాధ్యంతి స్త్రీషు పుష్పేణ నతాడయ్యేతని శాస్త్రం. నెలకొలది అపరాధాలు చేసినప్పటికీ కూడా స్త్రీని పువ్వుతో కూడా కొట్టకూడదు అని సమయాచారంలో మనం నేర్చుకోవాలి. అటువంటి శత్రుఘ్నుడు ఆమె చేసినప్పుడు అయితే ఆయన పట్టుకున్నాడు, ఎరికేద్దామని పట్టుకున్నాడు. అది కాబట్టి భక్త్యావేశంలో రాసినదే కానీ మీకు చెప్పాను కదా, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, భారతంలో కావచ్చు, కొంచెంమంది కవిత్వ ధోరణ అన్నవాడు వాళ్ళకి నచ్చని ఏం చేశారంటే వాడికి తీసేసి కొన్ని పెట్టారు. కాబట్టి మనకి ప్రమాణము ఏది అంటే రామాయణమే. ఇప్పుడు అనుమానం లేదు. ఎందుకంటే వాల్మీకి అది ప్రత్యక్ష పాత్ర. అక్కడ వాల్మీకి ప్రత్యక్షంగా ఆ సమయంలో ఉన్నవాడు. ఇంకోటి ఏంటంటే ఈయన వాల్మీకి ఆశ్రమానికి కూడా ఈయన వెళ్ళినట్టు రాశారు. వాల్మీకి ఆశ్రమానికి భారద్వాజ ఆశ్రమం వరకు వెళ్ళారు. కాబట్టి మనం రామచరితమానసం ఒక భక్తుడు శ్రీరాముడి పట్ల ఉన్నటువంటి ఒక అకుంఠితమైనటువంటి భక్తితో రాసినటువంటి మహాకావ్యంగా దాన్ని గౌరవించాలి. అలా అని కనీసం నాకు తెలిసిన ఉన్నది ఉన్నట్టు చెప్పలేదనుకోండి. ఇది రేపు ప్రచారంలోకి వచ్చేసి శత్రుఘ్నుడు దన్నాడని, ఆవిడ ఊరు బయలిందని, తల బయలిందని, పళ్ళు ఊడిపోయినాయి అనే మాటలు ప్రత్యక్షం. ఇది అందుకే నాకు తెలిసినంత వరకు వాల్మీకి రామాయణంలో ఏముందో కూడా చెప్పబడుతోందని నేను ఇంకా ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం. భరతుడు కొత్త కట్టమమ్మా లేదు, అది రాముడు ఎలా వెళ్ళారని చెప్పారు. రాముడు చెప్పు. ముఖ ప్రసన్న మన రంగ నరోషు सब कर सब विधि करि परितोष चले विपिना सुनि सिया सगलागी रही ना रामा चरण अनुरागी सुनतहि लखनु चले उठी साता
रही ना जतन ये रघुनाथा तब रघुपति सबही सिरुनाई चले संग सिया अरु लघु भाई राम लखन सिया भनहि सिदाई गयवु ना संग न प्राण कटाए एहु सबु बा इन्हा आगे तव न तजा तनु जीव अभागे मोही न लाज निज नेहु निहाई राम सरिसा सुतमई महतारी जियई मरे बल भूपति जाना मोर हृदय सत कुलिस समान అతని ముఖము ప్రసన్నముగా నుండెను. ప్రసన్నంగా లేదు. ఎవరి పైనను ఆసక్తి కానీ ద్వేషము కానీ లేవు. లలిత శ్రీ లలిత అందరినీ అన్ని విధముగా సంతృప్తి పరిచి కాబట్టి ఎవరి మీద ఆసక్తి లేదు, ద్వేషము లేదు, అందరినీ ఆయన సంతృప్తి పరిచి వనములకు పోయాను. అందరికి చక్కగా దానాలు చేశాడు, నమస్కారాలు పెట్టాడు. ఎవరైనా బాధపడుతుంటే బాధపడతాను ఓదార్చాడు. ఆయన వెళ్ళాడు. శ్రీరాముని చరణములపై మిక్కిలి అనురక్తి కల సీతయు అతనిని అనుసరించాడు. ఆ శ్రీరామ చరణములపై ఆసక్తి ఉన్నటువంటి సీత కూడా ఆయన అనుసరించాడు. లక్ష్మణుడు వారి వెంట వెళ్ళాను. అతనిని ఆపుటకు శ్రీరాముడు ఎంతగా ప్రయత్నించినను అతడు ఆగలేదు. లక్ష్మణుడిని ఆపడానికి శ్రీరాముడు చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఆయన నేను ఉండలేనున్నాయా చెప్పేసి అందరికి శిరసా ప్రణమిల్లి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సహితుడై బయలుదేరాడు. అందరికి, తల్లులకి, తండ్రికి, పెద్దవాళ్ళకి, గురువు గారికి అందరికి శిరసా ప్రణమిల్లి నమస్కారం చేసి ఆయన లక్ష్మణ్ సీతా లక్ష్మణ సహితుడై వనములకు బయలుదేరారు. ఈ విధముగా వారు వనములకు వెళ్ళిరి. వారితో నేనును నా ప్రాణములు గాని పోవుట జరగలేదు. ఇది అంతే నా కనుల ముందే జరిగినను అభాగ్యురాలినైనా నా ప్రాణములు మాత్రం నా శరీరం వదలలేదు. వారితో నేను మాత్రం వెళ్ళలేకపోయాను. నా ప్రాణములు నాకు ఎంత తీర్పు చూపి నా భాగ్యురాలు, నా ప్రాణాలు ఇక్కడే ఉన్నాయి. నేను పరమ కఠినాత్మురాలని, పాపాత్మురాలని కాబట్టి అని చెప్తాను కోసం నేను ఉండిపోయాను. రాజుగారు మాత్రం జీవించుట మరణించుట అనువానిని చక్కగా ఎరిగిరి. రాజుగారు జీవించుట మరణించుట ఈ రెండు తెలుసుకున్నటువంటి రాజుగారు నా హృదయం మాత్రం వజ్రము కంటేనే 100 రెట్లు కఠినమైనది. నా వజ్రం హృదయం వజ్రమే చాలా కఠినం, దానికంటే కూడా 100 రెట్లు సహస్రాధికంగా పడుతుంది. లేకపోతే కొడుకు కోడలు వెళ్ళిపోయారు అడవులు, భర్త చనిపోయాడు, అయినా నేను ఇంకా బతికే ఉన్నాను. ఆయన ఇట్టి నేను రాముని వంటి పుత్రులకు తల్లిని, నా ప్రేమపై నాకు సిగ్గు వేయుటలేదు. ఇటువంటి నేను వజ్ర సమానం, వజ్రం కాదు వజ్రము కంటే కూడా కఠినమైనటువంటి హృదయం కలిగి నేను పరమ ప్రేమ స్వరూపమైన రాముడికి తల్లిని. నా ప్రేమ నా మీద నాకే సిగ్గుగా ఉంది, ఒక్కోసారి సిగ్గేయట్లేదు. कौसल्या के वचन सुनी भरत सहित रनिवासु व्याकुल बिलपत राजगृह మానవ శోక నివాసు. కౌశల్య వచనములు విని భరతుడు ఇతర రాని వాసము వారును శోక విహులై రాజభవనము శోకమునకు ఆవాసమాయను. ఈ కౌశల్య మాట వినేటప్పుడు భరతుడు
ఆ రాణివాసంలో ఉన్న స్త్రీలు అందరూ మూకుమ్మడిగా ఒక్కసారిగా పెద్ద పెట్టి అరిచి వేపారు. ఆ అంతఃపురం అంతా శోకతప్తమైపోయి శోకంలో. తర్వాత విలపై विकल भरत दो भाई भरत दो भाई कौशल्या लिए हृदय लगाई पाति अनेका भरत समुझाए कहीं विवेकमया वचन सुनाए भरत मातु सकल समुझाई कहीं पुराण श्रुति कथा सुहाई चला विहीन सुचि सरल सुबानी बोले भरत जोरि जुगुपानी जे अगमातु पिता सुता मारे गाय गोटा मैसूरपुर जारे जे अगतिया बालक पता किन्हे मीत महीपति माहुरुदीन है जे पातक उपपातक अहि करम वचन मन भव कभी कही ते पातक मोही हो विदाता जो यह होई मोर मत माता భరత శత్రుఘ్నులు వ్యాకుల పాటతో విలపింపసాగిరి. ఆ భరత శత్రువులు వ్యాకుల పాటతో విలపించాలి. కౌసల్య వారిని అక్కున చేర్చుకొని ఓదార్చుచు వివేకయుక్తమైన పెక్కు వచనములను పలికెను. వివేకం ఉందనిపిస్తున్న బాధపడకుండా అని ఆవిడకి అనేకమైనటువంటి కథలు చెప్పింది, ఇతిహాసాలు చెప్పింది. భరతుడు వేద పురాణములలోని అనేక ప్రస్తావనలతో రాజమాతలను ఓదార్చి చేతులు జోడించి నిష్కపటముగా రుజుభావముతో పలికెను. అది ఈయన కూడా ఆవిడ ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకున్నారు. ఇతిహాసాల్లో అనేక కథలు ఏం చెప్పాడు ఆవిడ. ఆ తర్వాత భరతుడు ఇలా ఆవిడతో అంటున్నారు, చాలా ఒకవేళ నా సమ్మతితో ఈ పని జరిగి ఉన్నచో తల్లిదండ్రులను పుత్రులను చంపిన పాపము. ఇక్కడ చెప్పాడు ఇది కనుక అంటే నా సమ్మతితో అంటే నా అంగీకారంతో. అక్కడ ఎలా ఉంటుందంటే రాముడు నేను అడవులు ఎవరు ఏ పాపాలకు వెళ్తారో చెప్పండి, చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇటువంటి వింటే మనం ఏం చేయకూడదో మనకి తెలుస్తుంది. తల్లిని తండ్రిని కొడుకుల్ని చంపినటువంటి వాడు ఏ నరకానికి ఏ పాపానికి ఏ పాపం పొందుతాడు. గోశాలను బ్రాహ్మణ అగ్రహారాలని తగలబెట్టిన పాపము, స్త్రీ శిశు హత్యా పాపము, స్త్రీ శిశువుల్ని వీళ్ళు చంపకూడదండి. శిశువుల్ని చంపిన పాపము, మిత్రునకును రాజునకును విషమిచ్చిన పాపము. మిత్రుడికి రాజునికి విషం ఇచ్చి వాడు మనం నమ్మించాడు వచ్చాడు కదా వాడికి విషం ఇచ్చి పంపించాడు. రాజునికి విషం ఇచ్చి పంపించాడు. మనోవాక్కర్మలచే చేసేది పాపములన్నీ నాకు అంటును కాదు. అది మనస్సుతో గాని వాక్కుతో గాని కర్మతో గాని చేసే పాపములన్నీ నాకు అంటారు. పరిహరి హరిహర చరణ భజహి భూత ఘన ఘోర తెహి కహి గతి మోహి దేవు విధి జో జననీ మత మోరా మాత ఈ కుట్రలో నాకు భాగమున్న కౌశల్యకి చెప్తున్నాడు. కౌశల్య చేత నిష్ఠురోక్షుల పాటలకు పలికించలేదు కానీ ఇది నాకు చాలా ఇష్టమైన కథ. ఎందుకంటే ఇవి వింటే మనం కనీసం అవి చేయకుండా ఉంటాం. చెప్పమ్మా మహా ఈ కుట్రలో కనుక నాకు భాగం ఉంటే శ్రీహరిని పరమేశ్వరుని వదిలి భయంకరములైన భూత ప్రేతములను పూజించి వారికి పట్టెడి గతి నాకు ప్రాప్తించుగాక. చూడండి, మనం ఎవరిని పట్టుకోవాలి చేస్తే శ్రీహరిని పట్టుకోవాలి లేదా పరమేశ్వరుని పట్టుకోవాలి. అంతేగాని
మిగతా దేవుళ్ళని పట్టుకోకూడదు. దేవుళ్ళు కొత్త కొత్తగా పుట్టుకు రారు. వేద ప్రతిపాదితమైనటువంటి వారు మాత్రమే దేవుళ్ళు. మిగతా వాళ్ళు మహానుభావులు కావచ్చు, అవధూతలు కావచ్చు. వాళ్ళకి దైవత్వాన్ని ఆపాదిస్తామండి. ఇప్పుడు అసలు మనకి వాడెవడో పాత్రులండి, కొత్త దేవుడండి అని. దేవుడు దశాబ్దానికి ఓ దేవుడు పుట్టుకొస్తున్నాడు. కాబట్టి వీళ్ళ సత్యనారాయణ వ్రతాలు పోయి వీళ్ళ వ్రతాలు ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు అవధూతలు కావచ్చు, వాళ్ళ సందేశాలను మీరు పాటించండి. కాబట్టి శ్రీహరిని పరమేశ్వరుని వాడి భూత ప్రేత గణాలని మిగతా వాళ్ళని అర్చించిన వాడు ఏ అధోగతికి పోతాడో నేను కూడా అదే అధోగతికి వెళ్ళిపోతాను. మా ఈ కుట్రలో నాకు భాగం ఉంటుంది. తర్వాత భేదు ధరము దుహిలేహి విసున పరాయ పాపకహి దేహి కపటి కుటిల కలహ ప్రియ క్రోధి వేదు విదూషక్ విశ్వ విరోధి లోభి లంపట లోలుపచార జే తాకహి పరధను పరధార పావో మైతిన్హ కై గతి ఘోర जो जननी सम्मत मोरा जे नहीं साधु संग अनुरागी परमारथ पत विमुख अभागे जे ना भजहि हरि नरतनु पाई जिनह ना हरि हर सुजसु सुहाई तजी श्रुति पंतु बाम पत चलहि बंचक विरचि भेष जगु चलहि तिन्ह कई गति मोहि शंकर देव जननी जो यहु जानव बेहु అమ్మా ఇంకా చెప్తాను. చాలా ముఖ్యమైనది, చెవులు నిక్కబడుచుకొని వినండి. అమ్మా ఈ కుట్రలో నాకు భాగం ఉన్నట్లయితే వేదములను విక్రయించేవారు. అది చూసారా, ఈ కుట్రలో కనుక నాకు భాగం ఉంటే వేదములు విక్రయించకూడదు. విక్రయించేవారు ధర్మం, అలాగే అన్నాన్ని కూడా విక్రయించకూడదు. శృంగేరిలో మొట్టమొదటిసారి హోటల్ వచ్చింది. చాలా బాధపడ్డారు. హోటల్ వచ్చిందా, శృంగేరిలో కూడా అన్న విక్రయం జరుగుతుందా అనుకున్నట్ట చంద్రశేఖర భారతీ స్వామి. అయ్యో అని, ఎందుకంటే హోటల్ అంటే అన్న విక్రయమే కదండి. అది ధర్మము పేర ఇతరులను మోసగించేవారు, ధర్మము పేరును ఇతరుటి వాళ్ళని మోసం చేసేవారు. రెండు, చాడీలు చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి, వాళ్ళు పరదూషణ చెయ్యువారు. అది పరదూషణ, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తిప్పుతూ ఉంటారు. కపటులు మనసులో ఒకళ్ళు పెట్టుకుని కుటిలత్తులు, మోసగారులు, పోట్లాడువారు, ఎప్పుడు పోట్లాడేవారు, కోపిష్టి గుర్తు పెట్టుకోండి. నాకు కోపం వచ్చిందంటే అండి వాళ్ళు దేనికి వెళ్ళిపోతారో అక్కడ. కోపిష్టులు, వేద నింద చేసేవారు, పరిహాసములను చేయువారు, అది పని పాట లేకుండా ఎదటి వాళ్ళని గేలి చేయడమే పరిహాసం. కొంతమంది ఉంటారు, వాడికి ఎప్పుడు ఎవడో ఒకరిని బకరా చేయాలి. వాడు అలా పరిహాసాలు చేసేవాళ్ళు లోక విరోధులు, వ్యభిచారులు, చంచల స్వభావులు. అది చంచలమైన స్వభావం. అంటే వాళ్ళకు ఇప్పుడు మాట అంటాడు, పికిల్ మైండెడ్నెస్,
పరస్త్రీలను పరధనమును అపహరించి చూచువారు ధనములను అపహరించేటువంటి వాడు కొందరి దుర్గతి నాకు పట్టుగాక. ఇలా చేసే వాళ్ళకి ఏ దుర్గతి లభిస్తుంది ఆ దుర్గతి నాకు పట్టాలి అన్నాడు ఆయన. అంతేకాక తల్లి సజ్జన సాంగత్యమునకు ఇష్టపడని వారు అది చూడండి. ఇది ఇంకో పూర్వం వాళ్ళకి సజ్జన సాంగత్యం అంటే ఇష్టం ఉండదు. పరమార్థమునకు విముఖులు, అది పరమార్థమునకి విముఖులైనటువంటి వాళ్ళు కూడా మానవ జన్మ ఎత్తి హరిని భజించని వారు. మానవ జన్మ ఎత్తిని కూడా హరిని ఆ శ్రీహరిని భజించకుండా జీవితం ఉన్నది. ఎందుకంటే తినటానికి పడుకోవడం, తినటం పడుకోవడం. ఇట్లా వాళ్ళు ఒక విచిత్రమైన మాట కాలక్షేపం అంటారు. ఒరే కాలక్షేపం చేయడం, క్షేపం అంటే నశించేయడం. తెలుగులో కూడా టైం పాస్. టైం పాస్ ఏమిటి? నీకు ఉన్న సమయమే తక్కువ బాబు. కాబట్టి ఈ సమయాన్ని ఎవడైతే వృధా చేసుకుంటాడో వాడు హరిహరుల గుణగానమునకు ఆనందింపని వారు. ఇంకోడు ఎవరైనా చక్కగా హరిహరులు గుణగానం చేస్తారు అని వాడికి ఆ గుణగణములకు ఆనందించని వాడు ఏ దుర్గతికి పోతాడు ఆ దుర్గతి. వైదిక మార్గములను వదిలి అది వైదిక మార్గములను వదిలి వామ మార్గములను అనుసరించి వామ మార్గములు అది కూడా చూడండి నేరం. వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఉంటే పర్వాలా, నువ్వు ఇప్పుడు అది తొందరగా నీకు ఫలితం ఇస్తుంది కదా అని చెప్పేసి వామాచార మార్గాలు, ఆ వామాచార మార్గాల్లో అన్ని ఉంటాయి. అవి చేసేటువంటి వాళ్ళు కపట వేషములను ధరించి, కపట వేషాలని ధరించి ధనార్జన చేయువారు. కపట వేషాలు ధరించి వాడేదో ధనార్జన ఒక సన్యాసి వేషం ఇంకో వేషాలు వేసి ధనార్జన చేశారు. కొందరి దురవస్థలను శంకరుడు నాకు ప్రసాదించు. అటువంటి వాళ్ళు ఏ దురవస్థలు పొందుతారో అటువంటి ఆ దురవస్థలు ఆ శంకరుడు ఆ మహాదేవుడు నాకు ప్రసాదించు. దోహ मातु भरत के वचन सुनी, मातु भरत के वचन सुनी, साचे सरल सुभाया, साचे सरल सुभाया, कहती राम प्रिया, कहती राम प्रिया, तात तुम्हा सदा वचन मन काया, सदा वचन मन काया. భరతుడి నిష్కపటములైన స్వాభావిక వచనములను విని కౌసల్యాదేవి, నాయన నీవు త్రికరణ శుద్ధిగా సర్వదా శ్రీరాములకు ప్రీతిని కూర్చువాడవు. నిష్కపటమైనటువంటి మాటలు విన్నాయన. నువ్వు ఎప్పుడూ కూడా శ్రీరాముడికి చాలా ఆనందం కలిగించేవాడివి నాయన. ఆయనకి భరతుడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన మనసు తెలుసు, మనసు తెలుసు కాబట్టి నువ్వు శ్రీరాముడికి ప్రీతి కలిగించేటువంటి వాడు. చాలా సంతోషం. राम प्राण हुते, राम प्राण हुते, प्राण तुम्हारे, तुम रघुपति ही, तुम रघुपति ही, प्राण हुते प्यारे, प्राण हुते प्यारे, विदुषा चवै 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 स्रवै हिमु आगी, स्रवै हिमु आगी, कोई बारिचरा, कोई बारिचरा, बारी बिरागी, भय ज्ञान, बरु बिटै न मोरु, तुम ही राम ही, प्रतिकूल न होहु, मात तुम्हारा, यह जो जग कहि, सो सपने हो, सुख सुगति ना लहहि, सुख सुगति ना लहहि, अस कहि मातु, भरत हिय लाए, तन पया स्रवहि, नयन जल चाये, करत विलापा, बहुत यही
भांति बैठ ही बीत गई सब राती वामदेव वशिष्ठा तब आए सचिव महाजन सकल बुलाए मुनि बहुभांति भरत उपदेशे कही परमारथ వచన సుదేశే శ్రీరాముడు నీకు ప్రాణముల కంటేనూ ప్రియమైన వాడు. శ్రీరాముడు నీ ప్రాణం కంటే ప్రాణం అంటే నీకు శ్రీరాముడు అంటే ప్రాణం కంటే కూడా శ్రీరాముడిని ఎక్కువ ప్రేమిస్తావు. అలాగే శ్రీరాముడు కూడా నువ్వు అంటే అంతేనాయన. అట్లే శ్రీరామునకు నీవు ప్రీతి పాత్రుడు. నెక్స్ట్ చంద్రుడు విషమును వెదజల్లవచ్చును. అది చంద్రుడు విషాన్ని వెదవలచ్చు. మంచు మంటలను చిమ్మవచ్చు. మంచు అనేటువంటిది చల్లటి బదులు వదిలేసి అది మంటల్ని చిమ్మవచ్చు. జలచరములు జలముల ఎలా విముఖం చూపించి అది భూమి మీద నడవచ్చు. జ్ఞానులైనప్పటికీ వారు మోహమునకు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు మోహానికి దూరం కాలేక వాళ్ళు మోహంలో పడిపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు శ్రీరామునకు ప్రతికూలుడు కానీ ఎప్పుడు నువ్వు శ్రీరాముడికి ప్రతికూలుడు కావునైనా తెలుసు నాకు ఆ విషయం అందాడు. ఈ కుట్ర నీ సమ్మతితో జరిగినదని భావించిన వారికి ఈ జగత్తులో పుట్టగతులు ఈ కుట్ర భరతుడు వల్ల జరిగింది, భరతుడి అమ్మ చేత చేయించాడని ఎవరైతే అనుకుంటారో వాడికి పుట్టగతులు ఉండవు. వారికి కల్లో కూడా సుఖ శాంతులు ఉండవు. ఇది పుట్టగతులు ఉండవు అనేటువంటి చాలా పెద్ద తిట్టు అండి. మీకు తెలుసా విషయం? పుట్టగతులు అంటే ఏంటో తెలుసా? సరే వీడు పోతాడు, ఎవడో మనిషి, అందరూ పోతారులే. పోయిన తర్వాత అక్కడ సుఖము నరకం ఏదో అనుభవించేస్తాడు. ఆ పని అయిపోతున్నాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాడిని కిందకి దోసేస్తారు. కిందకి దోసేసిన తర్వాత ఇక్కడ వాడు నీటిలోను సరుపురాణం చదువుకొని నీటిలో వృక్షబుల్లో మన ఆహారంలో చేరుతాడు. చేరితే ఏం జరుగుతుంది? ఆ నీటిని వీళ్ళు చేరినప్పుడు ఏదైనా ఒక పురుషుడు స్వీకరించాలి. వాడు దాంట్లో నుంచి వెళ్ళి ఒక స్త్రీలో ప్రవేశించాలి. విచిత్రం ఏం జరుగుతుంది? వీడు చేరుతాడు, వాడు ఆ పండు ఎండిపోతుంది. ఆ తర్వాత నీటిలో వెళ్ళిపోతాడు. అది ఎవడు దాకన్నా అట్లా మురిగిపోతుంది. తీరా ఏం జరుగుతుంది? వాడికి అలా తిరుగుతూ ఉంటాడు. వాడికి దేహం దొరకదు. దేహం దొరక వాడు తిరుగుతాడు. వాడు పట్టుకుంటాడు జనాలు, కొంచెం వీక్ మైండ్ వాడిని పట్టుకుంటాడు. వాడికి పుట్టగతులు ఉండవు. వాడికి ఒక మనిషి శరీరంలోనే కాదు, ఇంకా ఏ శరీరములో కూడా దొరకడానికి కూడా దొరకదు. కనీసం 10 చీరలు దొరకకుండా ఆ 10 నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ఉండాలి కదా, ఆహారం నుంచి రావాలి కదా, దొరకదు. అది వాడికి పుట్టగతులు. అటువంటి వాళ్ళే భూతప్రేత విచార గణాలు కదా. కాబట్టి భరతుడికి ఈ కుట్రలో భాగం ఉందనుకునే వాళ్ళు, భరతుడు సమర్థంతో ఇదంతా జరిగింది అనుకునే వాళ్ళకి పుట్టగతులు ఉండవు నాయన అని చెప్పి వారికి కలలో కూడా సుఖశాంతులు ఉండవు. ఇట్లు పలికి కౌసల్య భరతుని హక్కున చేర్చుకున్నాడు. అంటే ఒక విధంగా శాపం ఇచ్చింది అది. కాబట్టి భరతుడి గురించి మాటలు మాట్లాడకపోవడం. ఉడుకు తీసుకొచ్చేటప్పటికి అన్ని శ్రమించింది. ఈ విధముగా వారు విలపించుచుండగా ఆ రాత్రి గడిచిందా. ఉదయమునే వామదేవుడు వశిష్ఠుడు వచ్చారు. వారు మంత్రులను నగరంలోని ప్రముఖులను పిలిపించారు. మంత్రులు నగరంలోని ప్రముఖుల్ని పిలిపించారు. పిమ్మట వశిష్ఠ మహర్షి సందర్భోచితములైన పరమార్థ విషయములు తెలిపి భరతునకు అనేకములైన ఉపదేశములను ఇచ్చారు. అది వశిష్ఠుడు భరతుడికి మంచి
జ్ఞానోపదేశం చేశాడు. ఆయన ఇప్పుడు అలా బాధపడకూడదమ్మా, నువ్వు ఇలా ఉండకూడదు, ఇప్పుడు నువ్వే ఇలా ఉంటే ఎలా అని ఆయన కొంచెం సందర్భోచితంగా ఆయన సాంత్వన వచనములు చెప్పింది. భరతుడు తండ్రికి అంత్య సంస్కారములను ఆచరించాడు. దశరథుడికి అంత్యేష్టి భరతుడు చేయుట. తాతు హృదయ ధీరజు ఇది కదా దోహ కదా. తాత హృదయ ధీరజు దరవు करहु जो अवसर आजु उठे भरत गुरु वचन सुनी करण कहु सब साजु వశిష్ఠ మహర్షి నాయన ధైర్యమును వహించి ఇప్పుడు చేయవలసిన విధులను ఆచరింపమని పలికెను. చూడండి అయ్యా, ఇప్పటికి దాదాపు 7 రోజులు అయింది. అలా ఉండటం ధర్మం కాదు, అలా ఉండటం ధర్మం కాదు. ఎలాగో టాపిక్ చూసుకుని కాబట్టి చెప్తాను. కొంతమంది కాశీలో గంగలో కలపాలని చెప్పేసి అలా పెడుతుంటారు. ఇవి నీటిలో మొత్తం కలిసే వరకు ఆ జీవులు తిరుగుతూ ఉంటాడు. ఎలాగైనా మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలి. చాలా అవస్థపడతారు. వాడు అటు వెళ్ళలేడు, ఇటువంటి ఇక్కడ రాలేడు. ఎందుకంటే అప్పటికి దేహం ఇది అయిపోయింది. అయితే దహనం అయిపోయింది లేదా కన్నం. కాబట్టి వాళ్ళు లాగుతూ ఉంటారు, వీడు వస్తూ ఉంటాడు. అలా అట్టే పెట్టడం చాలా ప్రాబ్లం. వెంటనే నెలలో కాదు, వీలైతే 12 రోజుల లోపల అయిపోవాలి. లేదా అట్ ద మోస్ట్ అంటే నెల కూడా ఎక్కువ. వెంటనే అక్కడ ఒకటి చేసేసి అలా కలపడం మంచిదే. ఆ పేరు మీద నేను 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎక్క పెడతా అంటే తప్పదు. ఇప్పుడు అప్పుడే గ్రహణాలు లేవు కదండి, గ్రహణం వచ్చినప్పుడు చూసుకుంటారు అక్కడ ఆయన అవసరం. కాబట్టి ఇక్కడ జీవుడు కష్టపడుతుంటాడు. ఆయన జరగవలసింది ఏదో చూడండి అని చెప్తారు. గురువు గారి మాటలు విని భరతుడు లేచి తండ్రి గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయవలసినగా తగిన వారితో పలికెను. అప్పుడు ఆయన లేచాడు, తండ్రి గారి అంత్యక్రియలు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాడు తగిన వారు. నృపతను వేదు విదిత అనహవావ పరమ విచిత్ర విమాన బనావ గహిపతి భరత మాతు సబు రాఖీ రహి రాణి दरसन अभिलाष चंदन अगर बार बहु आए अमित अनेक सुगंध सुहाए सरजु तीरा रची चिता बनाई जनु सुरपुर सोपान सुहाए यही विधि दाहा क्रिया सब कीन्ही विधिवत नाही तिलांजुल दीन्ही सोधि सुमृति सब वेद पुराण भरत दस दात विधान जहाँ जस मुनिवर आयस दीन्हा तहा तस सहस बाती सब कीन्हा पये विशुद्ध दिए सब दाना देनु बाजी गज वाहन नाना వేదోక్తముగా రాజుగారి కళేబరమునకు స్నానాది విధులు నిర్వహింపబడేది. వేదోక్తంగా ఆయన కళేబరము గారి శరీరానికి స్నానాధికరణం చేయించారు. పిదప విచిత్రముగా నిర్మింపబడిన విమానమున రాజమర్యాదలతో ఆ కళేబరము సరయూ నది తీరమునకు చేర్చబడింది. ఒక విచిత్రంగా ఉన్నటువంటి విమానములో ఒక విమానాకారంలో ఉన్నటువంటి దాంట్లో దాన్ని పెట్టి ఆ రాజుగారి శరీరాన్ని తీసుకెళ్లి సరయూ నది తీరానికి తీసుకెళ్ళారు. భరతుడు తల్లులకు పాదాభివందనము చేసి సహగమనము చేయకుండా వారిని ఆపెను. వాళ్ళందరూ సహగమనం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఈయన పాదాభివందనం మీరు సహగమనం చేసేస్తే మమ్మల్ని చూసుకునే వాళ్ళు వారును శ్రీరాముని దర్శనాభిలాషులై నిలిచిపోయిరి.
కానీ వాళ్ళు ఎందుకు కలిసిపోయారంటే శ్రీరాముని చూడాలి, శ్రీరామ దర్శనాభిలాషులై వాళ్ళు నిలిచిపోయారు. చిందనము, అగరు మొదలగు అనేక సుగంధ ద్రవ్యములు అతడు తీసుకొని రాబడెను. సరయూ తీరమున చితి ఏర్పాటు చేయబడెను. సరణంలో ఆ చితి ఏర్పాటు చేశారు. దేంతో అంటే మన చందనముతో, గంధపు చెక్కలతో ఏర్పాటు చేశారు. రాజుగారు కదండి, మామూలుగా అంతా చేస్తారు. అది స్వర్గమును అధిరోహించుటకు నిచ్చెన యా అనట్లు ఉండను. అది ఎలా ఉందంటే చితిలాగా లేదు. చూడండి, ఒక మంచి వాడు స్వర్గానికి వేయడానికి నిచ్చెన లాగా ఉంది. దహన సంస్కారములు ముగిసిన పిదప విద్యుక్తముగా అందరినూ స్నానములు చేసి తిలాంజలులను అర్పించి. నమస్కారం అయిపోయింది. విద్యుక్తంగా అందరూ తిలాంజలు, తిలాంజలి కదా, ఎక్కువగా తిల తర్పణ. ఉత్తర హిందుస్థాన్ వాళ్ళు కదా, వాళ్ళకి అంజలికి తర్పణము రెండు ఒకేలాగా అనుకోండి. అంజలి వేరు, తర్పణ. అంజలి మనం శుభానికి వాడతాం, తర్పణ అనేటువంటిది పితృకార్యాలు. శుభాశుభం అని కాదు, కానీ తర్పణ పితృకార్యాలకి, అంజలి దేవకార్యాలకి వాడతాం. తర్పణ దేవుడికి కూడా ఇస్తాం, ఆ తర్పణది. ఇది తర్పణ అంటే చాలా బాగుంది, తిల తర్పణ. శృతి స్మృతి పురాణములో చెప్పబడిన రీతిగా శృతి స్మృతి పురాణాల్లో ఏ విధంగా చెప్పారు? 10 రోజుల కార్యక్రమాలను భరతుడు సక్రమంగా నిర్వర్తించాడు. 10 రోజుల కార్యక్రమాలు ఎలా చేయాలో అలా ఆయన నిర్వర్తించారు, అంటే నిత్యకర్మ చేశారు. వశిష్ఠుని ఆజ్ఞలను అన్నింటినీ భరతుడు చక్కగా నెరవేర్చాడు. ఆ వశిష్ఠుడి ఆజ్ఞలు 10 రోజుల్లో ఏ రోజున ఏది చేయాలో ఆ రోజున ఆ కార్యక్రమం అలా చేసుకుంటూ వచ్చారు. శుచి అయిన పిమ్మట అతడు అనేక దానములను చేశాడు. ఆయన శుచి అయిపోయి అంటే 10 రోజుల తర్వాత కదా వాళ్ళకి శుచి వచ్చేది. అప్పుడు అనేక దానాలు ఏమేం చేశారు? గోను, పువ్వులు ఇచ్చారు, గుర్రములు, ఏనుగులు, అనేక రథములు, వాహనాలు, సువర్ణము, ఇవన్నీ దానాలు తన పితృతృప్తి కోసం, పితృముక్తి కోసం దానం చేశారు. ఎవరు? భరతుడు. దోహ సింహాసన భూషణ బసన, సింహాసన భూషణ బసన, అన్నధరణి ధనదామ ఏ భరత్ లహి భూమిసుర బే పరిపూరణ కామ. సింహాసనములు, ఆభరణములు, అన్నవస్త్రములు, భూములు, గృహములు మున్నగు దానములను చేసెను. ఆ దానములలో బ్రాహ్మణులు సంతృప్తులైరి. బ్రాహ్మణులు అనేక దానాలతో సంతృప్తి. సింహాసనాలు అంటే వాళ్ళు కుర్చీలు, సింహాసనాలు అంటే సింహాసనాలు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు, అన్నం ఇచ్చారు, అనేక దానాలు చేసి వాళ్ళు సంతృప్తి. పితుహిత భరత కీల్ని జసికరణి సోముఖలాక జాయి నహి భరణి సుదిన సోది ముని భరతబు ఆయే సచివ మహాజన सकल बुलाए बैठे राजसभा सब जाए पटये बोली भरत दो भाई भरत वशिष्ठ निकट बैठाए नीति धर्ममया वचन उचारे प्रथम कथा सब मुनि भर भरणी कैकेयी कुटिल कीर्ति जैसी करणी भूप धर्म व्रत सत्य सराहा जहि तनु परिहरि प्रेम निभाहा कहत राम गुण शील सुभाव सजल नयन पुलकेऊ मुनिराవు बहुरी लखन सिया प्रीति बकानी शोक स्नेहा మగన ముని జ్ఞాని. భరతుడు తండ్రి గారి అంత్యక్రియలను విధి విధానముగా ఆచరించిన రీతి, తండ్రి గారికి అంచేస్తూ విధి విధానముగా
ఆచరించిన రీతియు అతడు చూపిన భక్తి శ్రద్ధలను శ్లాఘనీయములు. శ్రద్ధతో చేసేదాన్ని శ్రార్థము అంటారు. శ్రార్థం అంటే అది తప్పుడు మాట ఏం కాదు, శ్రద్ధగా చేయాలి. పిదప ఒక శుభదినమున వశిష్ఠుడు మంత్రులను విశిష్ట పౌరులను పిలిపించాడు. ఆయన ఏం చేశాడంటే వశిష్ఠుడు బాధ్యత. విశిష్ట పౌరులు అంటే ఇలియట్స్, ద వివిఐపీస్, వాళ్ళని సచివులు మంత్రుల్ని పిలిపించాడు. అందరూ రాజసభలో ఆసీనులైన పిదప అందరూ రాజసభలో కూర్చుని భరత శత్రుఘ్నులను పిలిపించాను. భరతుడిని శత్రుఘ్నుని భరతుని తన యొద్ద కూర్చుండబెట్టుకొని నీతులను ధర్మములను ఉపదేశించాడు. అనేకమైన నీతుల్ని ధర్మాలని ఆ భరతుడికి ఉపదేశించాడు వశిష్ఠుడు. వాళ్ళందరూ వింటున్నారు. మొదట ఆ మహాముని కైకేయి నడిపిన కుటిల కార్యములను వివరించాను. అది మొదట ఏం చేశాడంటే ఆ కైకేయి చేసిన కుటిల కార్యాల గురించి చెప్పండి ఆయన. ఇదంతా కైకేయి యొక్క దుర్దృష్టంలో జరిగింది నాయన అని చెప్పాడు. అనంతరము రాజుగారి ధర్మవ్రతలను సత్యనిష్టను ప్రశంసించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు రాజుగారి యొక్క ధర్మనిరత సత్య ప్రతిష్ఠ ప్రశంసించారు వశిష్ఠుడు. రాజుగారి ప్రాణత్యాగము ఆయనకు శ్రీరామచంద్రునిపై గల గాఢ ప్రేమను సూచించుచున్నదని అతడు పేర్కొనెను. అయినా ఈ రాజుగారికి శ్రీరామచంద్రుడి మీద ఉన్నటువంటి గాఢ ప్రేమ, శ్రీరామచంద్రుడు లేక ఆయన కొన్ని వారాలు ఏదో 2-3 వారాలు ఉన్నారు, నెల కూడా లేదు. కాబట్టి ఇది శ్రీరాముని పట్ల రాజుగారికి ఉన్నటువంటి అకుంఠితమైన ప్రేమని తెలియజేస్తుందని చెప్పారు. శ్రీరామచంద్రుని గుణశీల స్వభావములను వర్ణించుచుండగా మునీశ్వరు నేత్రములు ఆశ్రుపూరితములాయెను, శరీరము గగురు పొడిచింది. అటువంటి ముని గారు వశిష్ఠుడు అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి, అన్నిట్లోనూ దేవుణ్ణి చూడగలిగినటువంటి వశిష్ఠుడు కూడా ఆ శ్రీరాముడి గుణగణాలు చేసేటప్పటికి ఆయన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చేసి ఆయన ఒళ్ళు కూడా ఇదండి. మనకి భాగవతంలో కూడా చెప్తారు ఏమండి, శుక్రుడు సర్వాంతర అన్నిట్లో దేవుణ్ణి చూస్తాడు కదా. అటువంటి శుక్రుడు ఒక చోట కూర్చొని భగవంతుని కీర్తిస్తాడు. ఏంటంటే ఆ హరికీర్తన అటువంటిది నాయన. అన్ని సర్వసంగ పరిత్యాగులు కూడా హరికీర్తనకి చాలా ఇష్టపడతారు అని భాగవతం. శ్రీరాముని ఏడా సీతాలక్ష్మణుల ప్రేమను వర్ణించుచు ముని శోక స్నేహములలో మునిగిపోయారు. ఆ శ్రీరాముడికి పట్ల లక్ష్మణుడికి సీతకి గురించి వర్ణిస్తూ శోకాన్ని ఆనందానికి మునిగిపోయాడు. ఎవరు? వశిష్ఠుడు. భరతునకు వశిష్ఠుని ఉపదేశం. భరతుడికి వశిష్ఠుడు ఉపదేశం చేస్తున్నారు. ఈ దోహతో ఆపేద్దామా? టైం ఎంత? 56. ఈ దోహతో సునవు భరత భావి ప్రబల, సున్నతు భరత భావి ప్రబల, బిలకి కెహవు మునినాద, హాని లాభు జీవన మరణు, జసు అపజసు, విధిహాత. వికల మనస్కుడైన వశిష్ఠుడు పలికెను. వికల మనస్కుడైనటువంటి వశిష్ఠుడు ఇలా అన్నారు, భరత వినుము, విధి చాలా బలీయమైనది. అది భరత, విధి చాలా బలీయం, చాలా బలమైనది నాయన. హాని వృద్ధులు, జీవన మరణములు, కీర్తి అపకీర్తులు, విధి ఆధీనములు. మనకి ఎప్పుడు మనం పెరుగుతాం, ఎప్పుడు మనం తరుగుతాం, ఎప్పుడు మన కీర్తి వస్తుంది, ఎప్పుడు అపకీర్తి వస్తుంది, జీవనం ఎప్పుడున్నాళ్ళు ఉంటాం, ఎప్పుడు పోతాం, ఇవన్నీ కూడా భగవద్ అధీనం. ధూపదీపాలన ఏమో రేపటి నుంచి కదా
దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాయమన్యం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః. ఓం నేను మాట్లాడవచ్చు. ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్సువః చైతన్య రూపాంత మాజ్ఞాం విద్యాంజలీని బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్షాత్ పరిశించ అత్యంతవా పరిశించామి షోడశ భార్యా సమేత అష్టబద్ధ పుత్ర పౌత్ర పరమేష్ట శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర పరాం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. హస్తో ప్రక్షయామి పాదో ప్రక్షయామి ముఖ ప్రక్షాళం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. లోకేశ్వర దేవతాని కబ్రాన దోహనాదిహరణ నిర్వాణ సంగాయక నీకుంద్రపతే భవలత నిత్యాను కంపాని సాంబరం మంగళమానీర దీపల్వానీరామ నమస్కరోమి. హర నమో పార్వతీదేవర. కింద పెట్టాం. కాలుతుంది కాలుతుంది. అదే తీసుకో. చూసుకో. ముద్దు పెట్టండి సార్. తీసుకుంటావు చెరొకటి తీసుకో. అవునమ్మా చెరొకటి తీసుకోండి. అదెప్పుడు చామరం కాదు నెమలికన్ను. పోనీ అదొకటి ఒకటే ఉంది. మరి అన్నయ్య కోటి తెలుకోటి హారికి నంద చెప్పు. హారికి నంద గోకుల చక్ర సమీర సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనీరధరి ముక్త శిలాస గోప గోపిక పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూషై సంచారికి మాలికి విపుల చక్ర నిరుద్రమహి విచాలికి. చామరం నిజామి
స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ బ్రాహ్మణేభ్యో కాలే వర్షోయం చేయకూడదు. దేవుడికి అక్కడ పెట్టాను. వెరీ గుడ్ గర్ల్. అయ్యా మహాదేవ్ 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 మాస్టరు. మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 సర్వీ శ్రీలంక. మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 తల్లి నమ్మప్ప. నమస్కారం చేద్దాం.